అన్నాడీఎంకే పార్టీ రెండాకుల సింబల్ కోసం ఏకంగా ఈసీకే లంచం ఇవ్వజూపిన కేసులో ఆ పార్టీ అమ్మవర్గం డిప్యూటీ సెక్రటరీ టీటీవీ దినకరన్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆయన అదుపులో తీసుకున్న పోలీసులు 4 రోజుల నుంచి ప్రశ్నిస్తున్నారు. ముందు సుకేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదన్న దినకరన్ ఆ తర్వాత తెలుసని అంగీకరించాడు. ఈ కేసులో దినకరన్ సహాయకుడు మల్లికార్జునను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన కొన్ని గంటల్లోనే దినకరన్ను అరెస్ట్ చేయడం విశేషం. ఉద్యమాలు, ధర్నాలు, దీక్షలు, పోలీసుల పహారాతో ఎప్పుడు టెన్షన్గా ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు సందడిగా మారింది. విశ్వవిద్యాలయం 100 ఏళ్ల పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓయూలోని గ్రౌండ్ ఏలో శత జయంతి ఉత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభిస్తారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల ప్రస్థానంపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రారంభోత్సవ వేడుకలో ప్రదర్శిస్తారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పలువురు ప్రముఖులు శతాబ్ది ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు రాష్ట్రపతి. అక్కడి నుంచి నేరుగా ఉస్మానియా యూనివర్సిటీ చేరుకుంటారు. ఉస్మానియా యూనివర్సిటీ శత జయంతి ఉత్సవాలను ప్రారంభిస్తారు. 15 నిమిషాల పాటు ప్రసంగిస్తారు ప్రణబ్ ముఖర్జీ. గ్రౌండ్ ఏలో 15,000 మందికి పైగా శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లను చేశారు. ప్రస్తుత పూర్వ విద్యార్థులు, యూనివర్సిటీ స్టాఫ్తో పాటు ప్రముఖులకు ఆహ్వానం పంపింది ఉస్మానియా యూనివర్సిటీ. పాస్లు ఉన్నవారికే అనుమతి ఉంటుంది. రాష్ట్రపతి పర్యటనతో కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాజ్భవన్కు బయలుదేరి వెళ్తారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన పర్యటన సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయా మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ మళ్లిస్తున్నందున వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సిపి సూచించారు. హైదరాబాద్లో జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరనున్నాయి. దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభిస్తారు. 184 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయి. దాంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తోంది జీహెచ్ఎంసీ. అలాగే ఆధునిక పరిజ్ఞానంతో నిర్మించే ఈ కేబుల్ స్టైడ్ బ్రిడ్జ్ వల్ల పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందంటున్నారు అధికారులు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు మీదుగా ఇనార్బిట్ మాల్ వరకు 184 కోట్లతో సస్పెన్షన్ విధానంలో బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. మరో 20 కోట్లతో దుర్గం చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు ఉన్నందున ప్రస్తుతం ఈ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అధికంగా ఉంటోంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే ఆ కష్టాలు తీరుతాయని చెబుతోంది ప్రభుత్వం. ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 54% ఓటింగ్ నమోదైంది. అయితే ఈసారి ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ గెలుస్తుందని ఇప్పటికే ప్రకటించాయి. అదే జరిగితే అధికార పార్టీ ఆప్కు పెద్ద దెబ్బే అవుతుంది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలో ఆ పార్టీ 3వ స్థానానికి పరిమితమైంది. మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆప్కు 2వ స్థానం, కాంగ్రెస్కు 3వ స్థానం దక్కుతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తెలంగాణలో బీజేపీ నేతల వ్యవహార శైలిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు టీటీడీపీ నేతలు. సఖ్యత విషయంలో 2 రాష్ట్రాల్లో ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపించారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ తరహా ఇబ్బందులు తప్పవన్నారు చంద్రబాబు. ఎవరికి వారే బలపడాలనే ప్రయత్నం చేయడం సహజమేనన్నారు. బీజేపీ వైఖరిపై ఆ పార్టీ అధిష్టానంతో మాట్లాడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని స్పష్టం చేశారు. మహానాడులో చర్చించాల్సిన అంశంపై తెలంగాణ స్థాయిలో ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని తనను కలిసిన నేతలు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా అందులో 40 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు తొందరపడి మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యం అమ్మొద్దంటూ ఈటెల సూచించారు. మరోవైపు వరంగల్ సభకి పాత కరీంనగర్ జిల్లా నుంచి
2 లక్షలకు పైగా జనాలను తరలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ మంత్రులు టీలు అమ్మి లక్షలు సంపాదించినట్టే ప్రజలకు ఉపాధి చూపించాలన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన ఆయన ముస్తఫానగర్ మినీ రిజర్వాయర్ నిర్మాణంతో నిర్వాసితులుగా మారుతున్న వారికి వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత కూడా ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్ల ఆధిపత్యమే నడుస్తోందన్నారు కోదండరాం. ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని హెచ్ఓడీలు సెక్రటరీలను ఆదేశించారు సీఎం చంద్రబాబు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఇసుక దందా ఏర్పేడు ప్రమాదంపై చర్చించారు సీఎం. ఇసుక పాలసీపై రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఇసుక దందాలో నేతలతో పాటు అధికారుల పాత్ర ఉన్న కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రవాణా శాఖలో ప్రక్షాళన జరుగుతుందనుకుంటున్న సమయంలో ఏర్పేడు ప్రమాదంతో లోటుపాట్లు తెలిసాయన్నారు. ఐఏఎస్ అధికారి కాంతిలాల్ దండే వ్యాఖ్యలపైన సమావేశంలో చర్చ జరిగింది. అధికారులు ప్రభుత్వంపై బాహాటంగా విమర్శలు చేయడంపై సీఎం సీరియస్ అయ్యారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేష్ చిత్తూరు జిల్లాలో ఇసుక అక్రమాలపై పార్టీకి సమాచారం ఉందన్నారు. ఇవాళ రెవెన్యూ, హోం, మైనింగ్ శాఖల మంత్రులు, సెక్రటరీలతో సమావేశం కానున్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ ప్రజలకిచ్చిన ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదన్నారు సిపిఐ నారాయణ. అందుకే ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఎద్దేవా చేశారాయన. టీడీపీ నేతలు ఇసుక మాఫియా అవతారమిత్తారంటూ విమర్శించారు. గతంలో వనజాక్షిపై దాడి జరిగినప్పుడే సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే ఏర్పేడు ఘటన జరిగేది కాదన్నారు. టీడీపీ నేతల ధనదాహమై ఏర్పేడులో 15 మంది మృతికి కారణమైందన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యూస్. తిరుపతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు 19 ఎకరాల స్థలాన్ని లీజు పద్ధతిన కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. ఇవాల్టితో ప్రస్తుత పాలక మండలి పదవీకాలం ముగియనుంది. దీంతో నిన్న చైర్మన్ చంద్రవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన స్థానిక అన్నమయ్య భవన్లో చిట్టచివరిసారిగా సమావేశమైన టీటీడీ పాలక మండలి మరమ్మత్తు పనులకు భారీగా నిధులను కేటాయించాలని నిర్ణయించింది. మే నెల 20 నుండి 26 వరకు తెలుగు రాష్ట్రాలలో శుభప్రదం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. జూన్ నుంచి శ్రీవారి అనుగ్రహం అనే యాప్ ద్వారా అర్జిత సేవా టికెట్లను లక్కీ డిప్ ద్వారా కేటాయిస్తామని ఈవో సాంబశివరావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దామాషా పద్ధతిన బీసీ రిజర్వేషన్లు పెంచకపోతే ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమవుతామని బీసీ సంక్షేమ సంఘం హెచ్చరించింది. ఇదే డిమాండ్తో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రిజర్వేషన్ల సాధన కోసం మే 28న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బీసీల సమర శంఖారావం నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు హైదరాబాద్లో తెలిపారు. ఇతర రిజర్వేషన్ సామాజిక వర్గాల వారిని సొంత బిడ్డల్లా చూస్తున్న ప్రభుత్వం బీసీలను మాత్రం సవితి బిడ్డల్లా చూస్తోందన్నారు. 25% నుంచి 50% రిజర్వేషన్లు పెంచాలని తాము ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పట్టించుకొని పాలకులు మైనారిటీ రిజర్వేషన్ విషయంలో మాత్రం ఆగమేఘాల మీద వారి జనాభా దామాషా ప్రకారం 12% రిజర్వేషన్లు కల్పిస్తామని అసెంబ్లీ తీర్మానం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బీసీ ప్రజాప్రతినిధులు జెండాలను పక్కన పెట్టి కలిసి పోరాటం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. రాబోయే రోజుల్లో మిర్చి రైతులకు రైతు ఫెడరేషన్ ఏర్పాటు చేసి మద్దతు ధర ఇస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో వరంగల్ సభ కార్యకర్తల తరలింపుపై సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల కన్నా మిర్చికి 300 నుండి 500 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామన్నారు. వరంగల్ బహిరంగ సభ వచ్చేవారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని, ప్రభుత్వ పనితీరుకు ఈ సభే నిరూపించుకుంటుందని అన్నారు. కర్నూలు జిల్లాలో గత కొన్నేళ్లుగా ఇళ్లలో దొంగతనం చేస్తూ చోరీలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. తుగ్గిలి మండలం రాంపల్లి గ్రామానికి చెందిన రంగస్వామి పత్తికొండలో పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారన్నారు పోలీసులు. అతని వద్ద నుండి సుమారు 21 తులాల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో 8 చోరీ కేసులో నిందితుడని కర్నూలు జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ తెలిపారు. దొంగను పట్టుకున్న పోలీసులకు రివార్డు అందజేశారు. కడప ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట పార్కింగ్ చేసిన 2 ప్రైవేట్ కళాశాలల బస్సులు దగ్ధమయ్యాయి. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.
కడపకు చెందిన ఓ ప్రైవేట్ కళాశాలకు చెందిన బస్సులను ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో పార్కింగ్ చేశారు. ఈ బస్సుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వేసవి కాలం కావడంతో మంటలు ఒకసారిగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఓ బస్సు పూర్తిగా కాలిపోగా మరో బస్సు సగం కాలిపోయింది. నల్గొండ జిల్లా కేతపల్లిలో విషాదం నెలకొంది. చెరువులో చేపల వేటకు వెళ్లిన 5 చిన్నారులు మృతి చెందారు. ఈత రాకపోవడంతో నీట మునిగి మృత్యువాత పడ్డారు. మృతుల్లో 2 బాలురు 3 బాలికలు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబం తలడిల్లిపోతోంది. తల్లిదండ్రులు బంధువులు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. సాయంత్రం చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు పూజిత, సాత్విక, తేజ, పవన్, సునీల్. బాస్గా పనిచేసిన సంస్థ ముందే దోషిగా నిలిచారు సిబిఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా. బొగ్గు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సిబిఐ సంచాలకుడిగా పనిచేసిన వ్యక్తిని సిబిఐ విచారణ చేస్తుండడం, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. యూపీఏ ప్రభుత్వ హయాంలో వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణంలో నిందితుల్ని రక్షించేందుకు రంజిత్ సిన్హా ప్రయత్నించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై గతంలో విచారించిన సుప్రీంకోర్టు ఆయనపై విచారణ జరపాలని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు మేరకు కుంభకోణం కేసులో దర్యాప్తును ప్రభావితం చేశారా లేదా అనే అంశంపై దర్యాప్తు చేసిన సిబిఐ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఛత్తీస్గఢ్లోని సుకుమాలో నక్సల్స్ హింసాకాండలో అమరులైన సిఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ ఆ రాష్ట్రానికి చెందిన 2 బాధిత కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ సర్కార్ 30 లక్షలు, తమిళనాడు ప్రభుత్వం 4 కుటుంబాలకు 20 లక్షల చొప్పున, పంజాబ్, బెంగాల్ 5 లక్షల వంతున పరిహారం ప్రకటించాయి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పిస్తామని సీఎం మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. మావోయిస్టుల పట్ల కేంద్ర విధానాన్ని సమీక్షించేందుకు వచ్చే నెల 8న అన్ని రాష్ట్రాల అధికారులతో సమావేశం అవుతామన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. అవసరమైతే నక్సలైట్ వ్యతిరేక విధానాన్ని రూపొందించి అమలు చేస్తామన్నారు. సుక్మాలో మావోయిస్టులు జరిపిన దాడిపై మరోసారి నిప్పులు చెరిగారు రాజ్నాథ్. ఇది అత్యంత క్రూరమైన హత్య అని, మన సైనికులు చేసిన ప్రాణత్యాగాలు వృధా పోవన్నారు. దాడికి పాల్పడిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు హోంమంత్రి. యూపీలో ప్రక్షాళన చేపడుతున్న సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మతం పేరుతో భూములను కబ్జా చేసే మాఫియా ముఠాలపై కొరడా జలిపించారు. భూమాఫియా వ్యతిరేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మతం పేరుతో భూములను ఆక్రమించుకునే ఏ ఒక్కరిని వదిలిపెట్టరాదని ప్రభుత్వం నిర్ణయించిందని ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ శర్మ తెలిపారు. యూపీలో భూముల కబ్జా ఉదంతాలు వరుసగా వెలుగు చూస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. హిందుత్వం పేరుతో బీజేపీ ఆ మతాన్ని నాశనం చేస్తోందన్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ప్రజల మధ్య విద్వేషాలు, ఘర్షణలు సృష్టించే బీజేపీతో ఎవరూ స్నేహం చేయొద్దని సూచించింది. బీజేపీలో చేరితే ఆ తర్వాత చాలా బాధపడాల్సి వస్తుందని కూచ్ బెహర్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. ప్రజల మధ్య విద్వేషాలు, విభేదాలు, ఘర్షణలు సృష్టించే బీజేపీ హిందూ సిద్ధాంతం అసలు హిందూ సిద్ధాంతం కాదని, ఆ పార్టీని నమ్మొద్దని ప్రజలకు ఆమె సూచించారు. ప్రధాని మోదీ విజయ రథాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఆపలేదని, ఇక్కడ కూడా కమలం వికసిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పర్యటించిన ఆయన నక్సల్బరీ గ్రామంలోని ఓ గిరిజనుడి ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు. మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో మార్పు తీసుకొస్తామన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. యూపీలో అధికారం కోల్పోయిన సమాజ్వాదీ పార్టీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రెస్ మీట్ లో సహనం కోల్పోయారు. పార్టీ పగ్గాలు ములాయం సింగ్ యాదవ్ కు అప్పగించాలని శివపాల్ యాదవ్ ఇటీవల చేసిన డిమాండ్పై ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీంతో మండిపడిన అఖిలేష్ మీలాంటి వారి వల్లే దేశం నాశనం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలో దీనికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతానని, అంతవరకు ఇలాంటి ప్రశ్నలు అడగొద్దన్నారు. తడిబి 60లో మరో షాట్.
బ్యాక్ న్యూస్. పాక్ హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీర్లో సేవలందిస్తున్న సైన్యంపై బురద జల్లారు. పిహెచ్సి అని చెప్పుకున్న ఓ గ్రూప్ ఢిల్లీ యూనివర్సిటీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీలకు చెందిన అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేసింది. కశ్మీర్ అనుకూల నినాదాలతో పాటు పాకిస్తాన్ జిందాబాద్ అని రాసి పోస్ట్ చేశారు. కశ్మీర్లో భారత సైన్యం దురాగతాలకు పాల్పడుతోందని పేర్కొంటూ 2 వీడియోలను పోస్ట్ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మరింత భగ్గుమంటున్నారు. బీజేపీ విజయభేరి మోగించనుందంటూ 2 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఈ జోస్యమే నిజమైతే మరోసారి ఉద్యమం చేపడతామంటున్నారు కేజ్రీవాల్. ఎగ్జిట్ ఫలితాలే నిజమైతే పంజాబ్, ఉత్తరప్రదేశ్, పూణే, ముంబై, బిండ్, ధోల్పూర్ ఎన్నికల తర్వాత మరోసారి ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమని రుజువైనట్టేనని సవాల్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో నూతన అధ్యాయానికి తెరలేపనుంది. షార్ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. మేలో 3 ప్రయోగాలను చేపట్టనుంది. ఇప్పటికే ఏకధాటిగా 3 రాకెట్లను అనుసంధాన కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఒకప్పుడు ఏడాదికి 1 చొప్పున అంతరిక్ష ప్రయోగాలను జరపడమే గొప్పగా చెప్పుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఒకే నెలలో 3 రాకెట్లను ప్రయోగించి హ్యాట్రిక్ కొట్టే స్థాయికి చేరుకుంది ఇస్రో. 3 ప్రయోగాల్లో చివరిదైన జిఎస్ఎల్వి మార్క్ 3 ప్రయోగం అత్యంత ప్రతిష్టాత్మకమైంది కావడంతో శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. త్వరలో ఆసియా దేశాలకు ఒక ఉపగ్రహం ద్వారా ఉచితంగా సేవలు అందించే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇస్రో ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన రాకెట్ ను వచ్చే నెల 5న శ్రీహరికోట నుంచి ప్రయోగించేందుకు సైంటిస్టులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.2 టన్నుల బరువైన జీశాట్ 9 శాటిలైట్ ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనున్నారు. 2014 నేపాల్లో జరిగిన మినీ సార్క్ సమ్మిట్ లో ఆసియా దేశాలకు ఉచితంగా ఒక ఉపగ్రహాన్ని అందివ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ప్రధాన అవసరాలతో పాటు కమ్యూనికేషన్, టెలిమెడిసిన్ కు ఉపయోగపడేలా జీశాట్ 9లో 12K కేఈ బాండ్ ట్రాన్స్పాండర్లను ఇస్రో పొందుపరచనుంది.